కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించి మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు హుజురాబాద్ పట్టణంలో కూడా అందరం కలిసి వారి సెలబ్రేషన్ చేసుకున్నాం. అప్పుడు 10 సంవత్సరాల పాలనలో పేదలందరికీ కూడా న్యాయం చేసి సంక్షేమ పథకాలను కూడా అమలు చేసి కరోనా టైంలో కూడా ఒక్క పథకాన్ని ఆపకుండా సక్సెస్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రం ఎలా ఉందో చూశాము. కాబట్టి కేసీఆర్ గారే ఈ రాష్ట్రాన్ని శ్రీరామ రక్ష కాబట్టి కేసీఆర్ గారే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. 100% రానున్న ఎలక్షన్ లోపల ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి వారు ఇంకా ఆరోగ్యాలతోటి మాకు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. వారు తెలంగాణ సాధించిన తర్వాత ఈ 29 రాష్ట్రాల్లో అయితే తెలంగాణ పేరును దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి అన్ని సంక్షేమ పథకాలను కూడా గుర్తుపరుస్తున్నటువంటి ఇప్పటి గవర్నమెంట్ను చెంపపెట్టు చేయాలని, కేసీఆర్నే మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కాబట్టి వారందరి కోరిక మేరకు మళ్లీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వారి బర్త్డే సందర్భంగా అన్ని వర్గాల వారు వచ్చి ఈరోజు పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.